తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ పరిశ్రమలో ఆందోళనకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కోళ్లు భారీగా చనిపోతుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. బాగున్నాయనుకున్న కోళ్లు కళ్ల ముందే చనిపోతున్నాయని తెలిపారు రైతులు. స్వాలెన్ హెడ్ సిండ్రోమ్ అని ప్రచారం జరుగుతున్నా ఈ వ్యాధిని ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించలేదన్నారు పౌల్ట్రీ రైతులు. పౌల్ట్రీ ఇండస్ట్రీ మరోసారి కష్టాల్లోకి వెళ్తోంది. కోళ్ల తలభాగం ఉబ్బిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం, బలహీనంగా మారి కొద్ది రోజుల్లోనే చనిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయంటున్నారు పౌల్ట్రీ రైతులు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్న ఈ సమస్య తెలంగాణలో కూడా అక్కడక్కడ ఇలాంటి ఘటనలు నమోదవుతున్నాయి. ఎండాకాలం వచ్చే సిఆర్డి, ఈ కోలి ఇన్ఫెక్షన్, అసైటిస్ వల్ల కోళ్లు చనిపోయేవి. కానీ అంతకు మించిన వ్యాధులతో చనిపోతున్నాయని తెలిపారు పౌల్ట్రీ రైతులు. కష్టపడి పెంచిన కోళ్లు ఎందుకు చనిపోతున్నాయో తెలియకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఒక్కో ఫామ్లో వందల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయని, దీంతో భారీ నష్టాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పౌల్ట్రీ రైతులు. వచ్చేసి 35 రోజుల కోళ్లు, 35 రోజుల కోళ్ల నుంచి ఇప్పటిదాకా మంచిగా ఉన్నాయి. 3 రోజులు సాగబట్టి 3 రోజుల నుంచి మొన్న 20 వచ్చినాయి, నిన్న 40 వచ్చినాయి, ఇప్పుడు 50 కోళ్ళ దాకా పోయినాయి. 50 కోళ్ళ దాకా వచ్చినాయి. ఏం రోగమో ఏమో అర్థమవుతలేదు. అది ఏందో అర్థమవుతలేదు. చెంగున ఎగురుతూనే ఏలెంకలు పడుతున్నాయి, వస్తున్నాయి. చెంగున ఎగురుతూనే ఏలెంకలు పడి వస్తున్నాయి. ఒకటి రెక్కలు కొట్టుకొని వస్తుంది. ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి నిన్న 2-3 రోజులు ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మామూలుగా రోజు 5-10 అట్లా మోటార్లు అవుతున్నాయి. ఈ కోలి అని, సియాడ్ అని, అసైటిస్ అని మేము వెదర్ బాగాలేకపోవడం వల్ల పరదలు దించడం, పైకి లేపడం, సరి అయిన టైంకి వీటికి మందులు వాడకపోవడం వల్ల కూడా చిన్న చిన్న లోపాలు మా దగ్గరలో ఉన్నాయి, కంపెనీ వాళ్ళ దగ్గరలో ఉన్నాయి. వాటి వల్ల కొంచెం చనిపోవడం అనేది కామను. దీనికి తోడు మాకు వాతావరణ సహకరించి కూడా కొంచెం చనిపోవడం అనేది ఉన్నది. మా దానిలో కూడా ఇప్పుడు 2-3 రోజుల నుంచి రోజు 15, 20, 25 అట్లా చనిపోతున్నాయి. ప్రస్తుతానికి 25 రోజుల కోళ్ళు ఉన్నాయి. సిఆర్డి, ఈకోలి, అసైటిస్ అనేది కామన్. అది దానివల్ల కూడా చనిపోతున్నాయి. పెద్ద సీరియస్గా అలాంటి రోగాలు అయితే ప్రస్తుతానికైతే ఏం లేవు. కోళ్లు చనిపోవడంతో మార్కెట్ పై ప్రభావం పడుతుంది. కోళ్ల సరఫరా తగ్గడంతో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. కొత్తగా ఎలాంటి వ్యాధి రాలేదని, వాతావరణ మార్పులు, తీవ్ర ఎండలు, ఉష్ణోగ్రతతో కోళ్లు చనిపోతున్నాయన్నారు పౌల్ట్రీ ఇండస్ట్రీ ప్రతినిధులు. వేసవి ప్రభావం పెరగడంతో కోళ్లు హీట్ స్ట్రెస్ కు గురై మరణించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సో దానివల్ల కొంచెం బర్డ్స్లో విపరీతమైన చేంజెస్ వల్ల కొంచెం బర్డ్ టెండెన్సీ ఏంటంటే డిజీజ్ అని చెప్తారు, బట్ అట్లా ఏం డిజీజ్ ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ విల్ బి ఎ ప్రాబ్లం రిలేటెడ్ టు ద చేంజ్ ఆఫ్ వెదర్. దట్ ఈస్ వన్ పాయింట్. సెకండ్ ఏంటంటే మన ప్లేస్మెంట్ కూడా ఈ టైంలో చాలా తక్కువగా ఉంటుంది మా దగ్గర. సో దానివల్ల ఈ మీకు షార్టేజ్ ఆఫ్ చికెన్ ఉంటుంది అండ్ ప్రైసెస్ విల్ గో అప్ లిటిల్ బిట్. సో దట్ ఈస్ ద బేసిక్ ట్రెండ్. సో డిజీజ్ అని అసలు పాయింట్ దానికి ఏం లేదు, అట్లా ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే దిస్ నో ప్రాపర్ గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ నాట్ గివెన్ ఎనీ కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఆన్ దట్. దిస్ ఇస్ యూజువల్లీ అ వెదర్ చేంజ్ ప్రాబ్లం. కోళ్లు చనిపోవడానికి కారణాలను త్వరగా గుర్తించాలని కోరుతున్నారు రైతులు. లేదంటే పౌల్ట్రీ రంగంపై ఆధారపడ్డ రైతులకు ఆర్థికంగా భారీ నష్టం వస్తుందంటున్నారు.